జాక్ కొంచెం క్రాక్ మూవీ ఇప్పుడే చూశాను. ఈ సినిమా కొంచెం కాదు, మొత్తం కుక్కరాడే, మామూలుగా లేదన్నమాట. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే డీజే టిల్లు లైట్, డీజే టిల్లు టోటల్గా కాదు, డీజే టిల్లు లైట్ ఒక స్పైగా తయారు చేస్తే ఎలా ఉంటుందని సినిమా టోటల్ అనుకున్నా. కానీ అంటే ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారా, సంక్రాంతికి వస్తున్నానికి సీక్వెల్ చేద్దాం అనుకున్నారా, నాకు అర్థం కావట్లేదు. కానీ రెండూ కాకుండా ఎటో వెళ్ళిపోయింది అనమాట. సినిమాలో 50% గ్రీన్ స్క్రీనే అండ్ 80% లిప్సిక్కే ఉండదు. ఇంకా ఎందుకు పెట్టి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. పోనీ టెక్నికల్గా సినిమా దారుణం భయ్య, ఒక్క రాడ్ ఉంటుంది, అసలు ఏది బాగుండదు, అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉందా లేదంటే వీళ్ళు బడ్జెట్ పెట్టొద్దు అనుకున్నారా అర్థం కావట్లేదు. కానీ అస్సలు బాగుండదు. అదొకటి అనుకున్నా. పోనీ స్టోరీ బాగుందా, రైటింగ్ బాగుంటే పర్లేదు, వెళ్ళొచ్చు చూడొచ్చు అని నేను అనుకున్నా. టైర్కి ప్యాచ్లు ఎట్లా వేస్తారో ఈ సినిమాలో బొక్కలు అట్లుంటే వాళ్ళు దానికి ప్యాచ్లు వేద్దామని ట్రై చేశారు అన్నట్టు. ఆ ప్యాచ్లు క్లియర్ కనబడతా ఉంటాయి. స్టోరీలో కూడా అంతే, టెక్నికల్గా అంతే, పర్ఫార్మెన్స్ అంతే, ఎవ్రీథింగ్ అంతే ఉంటుంది అన్నాడు. సిద్ధు జొన్నలగడ్డ సగం టైం టిల్లులా చేస్తాడు, మిగతా సగం టైం ఇంకేదో రకం చేసిండు, అదేంటో అర్థం కాలేదన్నమాట. రైటింగ్ అయితే మాత్రం ఓకే, ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ పడేయాలి కదా, ఇట్లా అట్లా పెట్టాలి, పడట్లేదే ఇరికిద్దాం అంతే, అట్లే ఉంటుంది సినిమా మొత్తం కూడా. అమ్మే ఎమోషన్ ఒకటి పెడతారు, అది అవసరం లేనప్పుడు వస్తుంది, అవసరం ఉన్నప్పుడు అసలు లేట్ ఉంటుంది అనమాట సినిమా. ఈ సినిమాలో రాని చూపిస్తారో నాకు ఎంత చిరాకు లేచిందంటే, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అని ప్రకాష్ రాజ్ లాని చేస్తాడు, వేరే రకం చేయడా, కనీసం కొంచెం వెరైటీ అని చూపెట్టండి. ఏమంటే అది అరుపు, అదే సిచ్యువేషను, కనీసం ఒక రా ఏజెంట్ ఎట్లుంటాడో అట్లా బిహేవ్ అయినా చేయాలి కదా. పోనీ ఎవరిని పక్క పెట్టేసేది కామెడీ బ్రో, కామెడీ కోసం తీసేది కదా బ్రో, కామెడీ ఎంజాయ్ చేయాలి బ్రో అంటే, అది కామెడీ ఎక్కడ ఉంటే చెప్పండి రా బాబు, నేను నవ్వుతా అని ఫీలింగ్లో ఉండే సినిమా మొత్తం కూడా. హీరోయిన్ గట్టి కొడితే 2 సార్లు పనిచేస్తుంది మొత్తం. యూజ్ ఏమైనా ఉందా అంటే చెప్పాలి, నాకు అర్థమవుతలేదు అనమాట, ఎక్కడెక్కడ చెప్పాలి, అసలు ఇక్కడెక్కడ ఉంది మీకు యూజ్ అని చెప్పడానికి. సెకండ్ హాఫ్ లో ఆమె అక్కడ అవసరం లేదు, ఇరికిచ్చు దొబ్బు, ఎందుకంటే హీరోయిన్ ఉండాలి కదా, మన కలరింగ్ ఉండాలి సినిమాలో, లేకపోతే అసలు జనాలు ఎంటర్టైన్ కారు. ఇవన్నీ కరెక్టే, అంత ఆగమాగా ఉంది, ఏదో మిక్సర్ కొట్టి ఏదో కుడితి రాసినట్టు తయారు చేసారు. పోనీ మధ్యలో కనీసం ఒక ఫ్లోలో అయినా వెళ్ళొచ్చు కదా స్టోరీ. లే సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్కోర్ తో తీస్తున్నాడు, కాకపోతే ఎట్లుండాలంటే పాటలు పెట్టి డాన్సులు చేయాలి, అవసరం లేదు, అయినా పర్లేదు నూకాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జాక్. సో ఈ సినిమా హిట్ అయితే జాక్ ప్రో మ్యాక్స్ తీస్తారు అన్నట్టు. సో ఇది కుక్కరాడు, నెక్స్ట్ వచ్చేది కుక్కరాడు ప్రో, నెక్స్ట్ వచ్చేది కుక్కరాడు ప్రో మ్యాక్స్. మ్యూజిక్ అస్సలు బాగాలేదు, పాటలు అయితే మాత్రం ఏంటి ఇట్లాంటి లిరిక్స్ తో కూడా పాటలు వస్తాయా అనే ఫీలింగ్ వచ్చింది. అంత దారుణంగా ఉండే పాటలు. కేవీ చెప్పాను కుక్కరాడు, మీరు చూద్దాం అనుకుంటే చూసేసేయండి, నాకు సంబంధం లేదు. ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ ఉంది, తెలుగు దొరకలేదు, తమిళ్ వెళ్తున్నా, సో అది కూడా చెప్పేస్తా సిచ్యువేషన్ ఏంటో. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టి మావా ఒకవేళ నచ్చితే మాత్రం వీడియో. అండ్ నెక్స్ట్ తో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.